అంకుల్ గీత ఉందా? నువ్వా? నీ దగ్గరికి వచ్చింది కదమ్మా. నా పేరు చెప్పుకుని ఆ రాజుగారితో బయటకు పోయినట్టుంది. అవును అంకుల్, నేను వెళ్ళొస్తా. అరే టీ తాగెళ్దు రామ్మా. అవును, మీ తాతగారికి ఇప్పుడు ఎలా ఉంది? పోయినాడు ఎలా ఉండమేంటి? మా తాతగారికి ఏమైంది? అదేంటి, ఒంట్లో బాగాలేదని మా అమ్మాయి 3 రోజులు నీ దగ్గరే ఉందిగా. అమ్మడియమ్మ, ఇది 3 రోజులు గోవాకు పోయిందే కాక మా తాత లేపేసిందా? అవును అంకుల్, ఇప్పుడు తాతయ్య చాలా బాగున్నారు. లేచి అమ్మాయిల వెంట పరిగెడుతున్నాడు. సబ్జెక్ట్ పోయిందంటగా, ఇంట్లో వాళ్ళు ఏమనలేదమ్మా? నేనా? ఛీ, మళ్ళీ ఏదో వాగినట్టుంది. సరిగ్గా స్లిప్ లో పెట్టలేకపోయా. అవునమ్మా, కాలేజ్ ఫీజు కట్టేసావా? 15,000గా కట్టేశాను అంకుల్. ఫీజులు ఎలా పెరిగిపోయి చూడమ్మా, 40,000 అంట. 40,000 దాని బొంద 25,000 పెట్టి వాడి బర్త్డేకి ఉంగరం చేయించింది. అవును అంకుల్, రేట్లు బాగా పెరిగిపోయినాయి. చూడమ్మా, ఈ లవ్లు గివ్లు అలాంటివి పెట్టుకోకమ్మా, ముందే రోజులు బాగాలేవు. దీని పాడేగట్ట ఊరంతా వాడితో వచ్చేసిన ఆంబోతులో తిరుగుతుంది. మళ్ళీ నేను లవ్ చేసిన చెప్పింది. అవును అంకుల్, అడ్రస్ ఏంటమ్మా? పద్ధతిగా ఉండొచ్చు కదా మా అమ్మాయి లాగా. మా కూతురు బీచ్ లో ఫోటోలు చూస్తే అందులో ఏమైపోతాడు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నైట్ వేసుకొస్తాను అంకుల్, నిండిగా ఉంటది. అవును, నువ్వు ఇక్కడ ఉంటే మా అమ్మాయి మీ ఇంట్లో ఏం చేస్తుందమ్మా? ఆగు, ఫోన్ చేసి రమ్మంటాను. నా ఫోన్ ఎత్తదేంటి? ఒకసారి నీ ఫోన్ నుంచి చేయమ్మా. హలో, నేను రాజుగారితో బయటకు వచ్చాను. మా నాన్న అడిగితే నీ దగ్గరికి వచ్చానని చెప్పే. బాయ్. అమ్మని అమ్మ పెట్టేసిన పెంట. ఇప్పుడు వీళ్ళు బాబుకి ఏం చెప్పాలి? అంకుల్ కంబైన్ స్టడీస్ చేస్తుందంట, నేను కూడా వెళ్తా. చదవండి పిచ్చి దానికి, నా తల్లి.